తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై పోరాటం ఉధృతం చేసింది వైఎస్ఆర్సీపీ. న్యాయస్థానాల్ని ఆశ్రయించడంతో పాటుగా పలు రూపాల్లో ఆందోళనలు చేపడుతోంది. తిరుమల విశిష్టతను అపవిత్రం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని నిర్ణయించింది. తిరుమల పవిత్రత, లడ్డు విశిష్టతను సీఎం హోదాలో చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల వెంకన్న విషయంలో అబద్ధాలాడి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ట్వీట్ చేశారు జగన్. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి, కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేయమని, దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు శనివారం 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలోని వైఫల్యాల్ని డైవర్ట్ చేసేందుకు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డులో వాడే నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. దీనిపై న్యాయ పోరాటం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇంత జరిగినా లడ్డు విషయంలో తమ తప్పును కప్పుపిచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఎక్కడ సిబిఐ విచారణ జరుగుతుందోనన్న భయంతో సిట్ను తెరపైకి తెచ్చారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్ఛార్జిగా నియమించి విచారణను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి, ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ముంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి. ఏమీ లేవు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుమల వెంకన్నతో పెట్టుకున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో తాను బాప్టిజం తీసుకున్నట్లు పవన్ చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ప్రజలు ఏది మర్చిపోరన్నారు. పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు, ఆయనేనా? కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పని అడిగి తిన్నారు ఆయనేనా? ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు, మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు, కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటి ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా.